హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈ మొక్క చూసారా, దీన్ని మేమైతే పట్నం చామంతి అంటాము. అది నేను లాస్ట్ టైం ఒక చెట్టు కొనుక్కొచ్చి పెట్టాను. అవి చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత ఆ పూలల్లో విత్తనాలు ఉంటాయండి. వాటికి ఆ విత్తనాలన్నీ అలా కుండీలలో వేసేస్తే చక్కగా మొలకలు వచ్చినాయండి, చాలా మొలకలు. అయితే వాటిని వేరే కుండీలలో మారుద్దామంటే వీలు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది మొత్తానికి. అలా ఒక్కొక్క కుండీలో 2 చిన్న మొక్కలుగా పెడుతున్నాను. ఆ మాత్రం కుండీ సరిపోతుంది, ఎందుకంటే ఈ చెట్టు పెద్దగా అవ్వదు కదా, సరిపోతుంది ఆ మాత్రంది. అలా అవి పెట్టుకొని ఒక 15 రోజుల క్రితము 2 బంతి చెట్లు, ఒక చాపం చెట్టు కూడా తీసుకొచ్చాను. అవి కూడా నాటలేదు ఇంకా. అలాగే కిచెన్ లో ఈ మధ్య ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కదా, ప్లాస్టిక్ డబ్బాలు చాలా వరకు తీసేశాను. అవి ఇంకా పడేయడం ఇష్టం లేక చెట్ల కన్నా వాడదామనేసి వాటిని ఒక చిన్న ఐడియా చేసి పెట్టుకున్నాను. అలా ఇవన్నీ పట్నం బంతి మొత్తం చిన్న కుండీలలో పెట్టేసి ఈ పెద్ద ప్లాస్టిక్ డబ్బా ఉంది కదా, వాటికి అడుగు బాగాన 2 హోల్స్ చేశాను ఎక్స్ట్రా వాటర్ పోవడం కొరకు. ఆ రెండిట్లలో 2 బంతి చెట్లు పెట్టేసి, ఒకటి చామంతి తెచ్చాను కదా, అది ఎక్కడ పెట్టానో మీకు చూపిస్తాను తర్వాత. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ప్లాస్టిక్ వాడడం బంద్ చేసిన తర్వాత అవన్నీ పడేయకండి, అందరు కూడా ఇలా దేనికో దానికి ఉపయోగించుకోండి. ఒకప్పుడు మనం అవి డబ్బులు పెట్టి కొన్నవే కదా, మంచిగా ఉన్నాయి, ఇలా వాడుకుంటే సరిపోతుంది. అలాగే చెట్లు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా పెంచుకోండి. ఇంటి మందమన్నా కూరగాయలు, ఆకుకూరలు అలా పండించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. చూసారా, వైట్ డబ్బా ఉంది కదా, అది వాషింగ్ మిషన్ లిక్విడ్కి వచ్చిన డబ్బా. అది పెద్దగా ఉంది, పడేయడం ఇష్టం లేదనేసి అలా కట్ చేసి చామంతి మొక్క అందులో నాటానండి. ఎలా ఉందంటారు ఐడియా? బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూసారా, నా చెట్లు బాగున్నాయి కదా. మీరు కూడా నాటుకోండి చిన్న చిన్న మొక్కలు అలా. ఓకే, బాయ్.